ఓం మహాగణపతే నమ, ఓం సరస్వతే నమ, ఓం హయగ్రీవాయ నమ, ఓం మహామృత్యుంజయాయ నమ. ప్రియమైన ఆత్మబంధువులారా, శ్రీమద్ రామాయణంలోని అత్యంత ఫలదాయమైనటువంటి సుందరాకాండ ప్రవచనము 7వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. మరి ముందుకు వెళ్దామా? హనుమంతుల వారు దగ్గరగా రావణ భవనం దగ్గరికి వచ్చేసాడండి. రావణుని భవనానికి మధ్యలో ఉన్న భవనాల మధ్యలో ఒక పుష్పక విమానం ఉందటండి. ఆ పుష్పక విమానాన్ని చూసి, దాని సౌందర్యాన్ని చూసి అక్కడ ఆగేటట్టండి హనుమంతుల వారు. అదంతా రత్నాలు, వజ్రాలు పొదగబడి ఉన్నదటండి. బంగారుపు మెట్లు ఉన్నాయటండి. చూస్తుంటే మతిపోతుందంటండి. అది తయారు చేసినటువంటి విశ్వకర్మయే దాని పనితనాన్ని చూసి అద్భుతమని పొగిడాడంటే అది ఎంత అద్భుతంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చండి. అందులో ఉన్నటువంటి ప్రతి రత్నము విశేషమైనదే. ఎక్కడ దేవతా గృహాలలో కూడా లేనటువంటి విశేషాలన్నీ కలిగి ఉన్నది ఆ పుష్పక విమానము. అంతేకాకుండా ఆ పుష్పక విమానం యొక్క విచిత్రమైన విషయం ఏంటంటే, యజమాని ఎవరైతే యజమాని ఆ పుష్పక విమానంలో కూర్చుంటాడో ఆ యజమాని యొక్క మనసు నెరిగి అది ప్రయాణం చేస్తూ ఉంటుందండి. దాని వేగాన్ని కానీ దాని ప్రయాణాన్ని కానీ ఎవ్వరూ అడ్డగించలేదు. అదండి ఆ పుష్పక విమానం యొక్క విశిష్టత. ఆ పుష్పక విమానాన్ని అంతా చూసేటండి. సాధారణంగా సంపదకి చిహ్నంగా వాహనాన్ని వాడుతూ ఉంటారండి. ఇక్కడ రావణాసుడి సంపదకి అంతా కూడా ఈ పుష్పక విమానాన్ని చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంటుందండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇది రావణుడిది కాదు, ఇది కుబేరుడిది. కుబేరుడి నుంచి యుద్ధం చేసి అక్కడి నుంచి ఎత్తుకొచ్చిందనమాట. ఇది సొంతం కాదు, దొంగిలించి తీసుకొచ్చింది. ఇది తాత్కాలికమే. ఇలా దొంగిలించి తీసుకొచ్చిన వస్తువు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. అది వెళ్ళేటప్పుడు అక్కడున్న సంపదను కూడా తీసుకుపోతుంది. చివరికి ఇదే జరిగింది లంకలో. అర్థమైందండి? యాదృచ్ఛికంగా ఇది 8వ సర్గ అండి. ఈ 8వ సర్గలో ఓన్లీ 8 శ్లోకాలే ఉన్నాయండి. అలాగే ఈ 8వ సంఖ్య సంపదలకి అధికారి అయినటువంటి లక్ష్మీదేవికి గుర్తండి. అష్టలక్ష్మిలు అని మనం వాడుతాం. అంటే సంపదలకు అధికారి లక్ష్మీదేవి 8 రూపాయలు. అలాగే అమ్మవారి నివాస స్థానం కూడా 8 రేకుల పద్మం, అష్టదళ పద్మం. అమ్మవారి నుదురు ఎలా ఉంటుందో తెలుసండి? అష్టమి రోజు అంటే 8వ రోజు చంద్రుడి రూపం ఎలా ఉంటుందో అమ్మవారి నుదురు అలా ఉంటుందంటండి. హనుమంతుల వారు లంకలోకి వచ్చి అష్టగడియలు అంటే 3 గంటలు 12 నిమిషాలు అయి ఉండవచ్చని ఊహ. దాని పక్కగా వెళ్తే అద్భుతమైన ఉద్యానవనాలు కనపడుతున్నాయంటండి. అద్భుతమైన పుష్ప సంపద అంటే అక్కడంతా ఉన్నదండి. మళ్ళీ ఇంకోసారి రావణుడి ఇంట్లోకి అంటే రావణశాలలోకి హనుమంతుల వారు ప్రవేశించారటండి. అంతా చూస్తున్నాడండి. ప్రతి వారిని వెతుకుతున్నాడండి. ప్రతి గదిని చూసుకుంటూ వెళ్తున్నాడంటండి. కానీ సీతమ్మ వారు కనపడలేదు. సీతమ్మ వారు ఎలా ఉండొచ్చు? ఈయన మనసులో ఒక భావన వచ్చిందటండి. ఎలా ఉండొచ్చు ఆయనకి ఒక థాట్ అన్నమాట. అది వాల్మీకి వారు తన అద్భుతమైన కవితాశైలంతో ఇలా చెప్పారండి. అవ్యక్త రేఖామివ చంద్రరేఖా సుప్రదిగ్ధామివ హేమరేఖా కథ ప్రరూఢామివ బాణరేఖా వాయు ప్రభిన్నామివ మేఘరేఖా. ఇక్కడ హనుమంతుల వారు ఏమనుకుంటే, సీతమ్మ వారు స్పష్టంగా కనిపించని చంద్రరేఖలా ఉంటుంది. దుమ్ము కొట్టినటువంటి బంగారు తీగ ఎలా ఉంటుందో అలా ఉండవచ్చు. లోపల పచ్చిగా ఉండి పైకి మారినట్లు కనపడే బాణ ఘాతంలాగా రాముడి దగ్గర లేదు కాబట్టి రాముని యొక్క విరహ వేదనతో దుఃఖిస్తూ పైకి బాగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది అని ఆయన భావిస్తూ అటువంటి సీతమ్మ కనబడటం లేదని ఎంతో బాధపడుతున్నాడంటే, వ్యధ చెందుతున్నాడంటే. ఈ విధంగా భావించిన హనుమంతుల వారి భావసౌందర్యము అసామాన్యము, మహాద్భుతము. అలా నెమ్మదిగా వ్యధ చెందుతున్నాడు, వెతుకుతూ ఉన్నాడండి.
కరెక్ట్గా రావణుడు ఉన్న చోటకి వచ్చేసాడటండి. అక్కడ ఒక పెద్ద తివాచి పరిచి ఉందటండి. తివాచి మీద సాగరాలు, నదులు, వనాలు, పెద్ద పెద్ద భవనాలు ఎన్నో ముద్రించబడి ఉన్నాయండి. అదంతా చూస్తుంటే అదేదో ఒక ప్రపంచంలా ఉందా అన్న భావనకు ఉండేటండి. ఆ గదిలోకి రావణుడి గదిలోకి వచ్చాడు కదండి. ఆ శాలంతా హంసలాగా అంతా తెల్లగా ఉందటండి. చాలా అద్భుతంగా ఉందటండి. అక్కడ ఉన్న సంపద అనేది చూసి ఇది లక్ష్మీదేవి పుట్టిల్లా స్వర్గమా అని మరొకసారి భ్రాంతికి లోనయ్యేటండి. అక్కడ రావణుడు ఇష్టపడి వివాహం చేసుకున్న స్త్రీలు, అలాగే రావణుడు మక్కువ పడి ఎత్తుకొచ్చిన స్త్రీలు అక్కడ చాలామంది ఉన్నారటండి. అక్కడ పరిచిన ఆ తివాసి మీద చాలామంది స్త్రీలు పడుకుని ఉన్నారటండి. వారి మధ్య రావణాసురుడు తారల మధ్యన చంద్రుడిలాగా పడుకుని ఉన్నాడటండి. అలా పడుకుని వెలిగిపోతున్నాడటండి. అలాగే చంద్రకిరణాలు లాంటి ముత్యాలహారాలు ధరించిన ఎంతోమంది స్త్రీలు అక్కడ పడుకుని ఉన్నారటండి. రావణుడు మెలకుగా ఉంటే అక్కడ ఉన్న స్త్రీలని చూసే సాహసం ఎవరో చేయలేరటండి. అందుకని రావణుడు నిద్రపోతున్నాడు కాబట్టి దీపాలన్నీ కూడా ఆ స్త్రీలని తేరిపారా చూస్తున్నాయని చెప్పి వాల్మీకి వారు చెప్తారండి. ఆ స్త్రీలందరూ కూడా రావణుడి ప్రతాపానికి లొంగిన వారే, రావణుడి కామానికి లొంగిన వారే. కొంతమంది అయితే రావణుడు యుద్ధం చేసి యుద్ధంలో విజయం సాధించిన తర్వాత తీసుకొచ్చిన స్త్రీలు కొందరు. అక్కడ ఉన్న మిగిలిన వారందరూ కూడా రావణుడి కామానికి లొంగిన వారే. అలాగే రావణుడి భార్యల్లో అందరికీ కూడా అతడంటే ఎంతో ప్రేమ, అభిమానమే. అందరూ చాలా పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళేనండి. అందరూ కూడా పిచ్చెక్కించే పడుచులే, నేర్పు గలవారే, బుద్ధి గలవారే, బాగా ఆకర్షించగలవారే. ఇంత చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇష్టం లేకుండా ఇక్కడికి వచ్చిన వారు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఒక సీతమ్మనే అపహరించి తీసుకొని వచ్చాడు. ఇతడు గొప్ప సంపద గలవాడు, ఇంత గొప్ప వైభవం గలవాడు. సీతమ్మని ఎత్తుకు రావడం చేసిన అత్యంత నీచమైన పని అని హనుమంతుల వారు మనసులో అనుకుంటూ వెతుకుతున్నట్టు కాస్త దగ్గరికి వెళ్ళేటండి. రావణాసుడు పడుకున్న మంచం దగ్గరికి అందమైన చేయిపై చక్కగా హ్యాపీగా నిద్రిస్తున్నట్టండి. చంద్రం పూసుకున్నట్టండి. అద్భుతమైన సుగంధ పరిమళాలకు వచ్చే పుష్పాలను ధరించున్నాడటండి. బంగారు వస్త్రాలతో మహేంద్రుల్లా వెలిగిపోతున్నట్టండి. అలాగే తాచుబాము బుసలు కొట్టినట్లుగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు దీర్ఘంగా తీస్తున్నట్టండి. అద్భుతమైన అద్భుతమైన సుందరాంగులందరూ కూడా అక్కడ రావణుడి పక్కన నిద్రపోతున్నారండి, ఎంతో హాయిగా ఆనందంగా. ఈ విధంగా హనుమంతుడు వెతుకుతూ ఉంటే అక్కడ దూరంలో ఒక మంగళకరమైనటువంటి ఒక మంచం కనబడిందండి. దాని మీద ఒక అద్భుతమైన సౌందర్యవతి నిద్రపోతూ ఉందటండి. ఆవిడ శోభ ఎలా ఉందంటే అక్కడ ఆ గదికే శోభాయమానంగా ఉందటండి. అలాగా ఆవిడ వెలిగిపోతుందండి. ఆవిడని తేరిపారా చూసాడండి, చాలా దీక్షగా చూసాడంటండి. ఆవిడ ధరించిన ఆభరణాలు అవన్నీ చూసాడండి. చూసి అనవెత్తులో మునిగిపోయేటండి. 1000 వోల్టుల బల్బు కాలితే ఎలా వస్తుందో అలాగా ఆయన శరీరంలో ఎంతో ఆనందం వచ్చేసిందంటండి. ఉప్పొంగిపోయేటండి. ఆమె సీత అని చెప్పి భావనకు ఉండేటండి. కానీ ఆమె సీతమ్మ తల్లి కాదు. ఆవిడ రావణుడి పట్టపురాణి, ప్రియురాలు, అత్యంత ముఖ్యమైన సఖి అయినటువంటి మండోదరి. ఆవిడ్ని చూసి సీతమ్మ తల్లి అని చెప్పి హనుమంతుల వారు అనుకుని ఎంతో ఆనందానికి లోనయ్యేటండి. ఆయన పరిస్థితి ఎలా ఉందో వాల్మీకి వారు చక్కటి పదాలతో ఒక వ్యంగ్యంగా కూడా ఒక శ్లోకాన్ని చెప్తాయండి. అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చక్రీడగ గౌజగామ స్తంభానరోహన్ నిపపాత భూభౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనా ప్రకృతిం కపీనా. హనుమంతుల వారి స్థితి ఎలా ఉందో చెప్పాడండి. ఆయన ఎగిరాడంటండి, దుమికాడంటండి, తోకను ముద్దు పెట్టుకున్నాడంటండి. యా యా అని మన సినిమాలో చూస్తాం సరే అలాగా విపరీతమైన సంతోషపడేటండి. స్తంభాలు ఎక్కాయండి, కింద పడ్డాడటండి. మీకు ఇంకా చెప్పాలంటే ఈ విధంగా ఆనందపడిపోయేటండి.
అందుకే లాస్ట్ని వాల్మీకి వారు కూడా ఏమన్నాడు, తన సహజ స్వభావాన్ని చూపించాడు అన్నారు. సహజ స్వభావం అంటే వానరుడి బుద్ధి చూపించాడు అని నిర్మోహమాటంగా వాల్మీకి వారు కూడా ఇక్కడ రాయటం జరిగింది. మాటికి తన వానర స్వభావాన్ని చాటాడని చెప్పారండి. ఎందుకంటే సీతమ్మ ఇలా ఉంటుందా, రావణుడి శనిమందూరులో ఉంటుందా, ముస్తాబ్ అవుతుందా, సర్వాంగ సుందరంగా తయారవుతుందా, రాముడిని విడిచిన సీత మనసు ఎప్పుడూ ఒకేలాగా ఉండదండి. అయితే విషయాసక్తులకి మనసు తొందరగా ఆ విషయం మీద మళ్ళీ అందులో భోగలాలసులు అయిపోతారండి. కానీ సాధనలు ఉన్న వాళ్ళు ఒక్క క్షణం మనసు చెదిరినా కూడా మళ్ళీ తిరిగి ట్రాక్ మీదకి వచ్చి తమ సాధనని కొనసాగిస్తుంటారండి. ఇక్కడ కూడా అదే జరిగిందండి. హనుమంతుల వారు ఒక్క క్షణం ఆగి నేనేం చేస్తున్నాను, సీతమ్మ ఇలా ఉంటుందా, రావణ శయనమందిరంలో ఉంటుందా, ఇలా ముస్తాబ్ అవుతుందా అని ఒక్కసారి ఆలోచించుకొని తిరిగి మళ్ళీ వెతకటం ప్రారంభించాడట. మళ్ళీ ఆడవాళ్ళందరినీ చుట్టం మొదలుపెట్టాడు. నిశ్చితంగా అక్కడ మత్తెక్కి పడిపోయిన ఆడవాళ్ళందరినీ చూసాను. సభ్యత సంస్కారం లేకుండా పడి ఉన్నారటండి వాళ్ళు. వాళ్ళ మధ్యలో రావణాసుడు మధ్యే మా బాహు సుశుభే రాక్షసేశ్వర గోష్ఠీ మహతి ముఖ్యానాం గవాం మధ్యే యదా వృషః. గొప్ప బాహువులు కలిగిన రావణాసురుడు గోశాలలో ఆలమందల మధ్య ఉన్న ఆబూతులాగా పడి ఉన్నాడటండి. అతని పక్కనే చుట్టూ అతను భార్యలు నిద్రపోతున్నారటండి. ఎవరొంటి మీద కూడా సరైన ఆచ్ఛాదన లేవు, అంటే బట్ట సరిగా లేదు, ఇలా ఉంటుందని, ఇలా పడుకుంటారని ఇవన్నీ ఆంజనేయ స్వామి గారికి తెలియదండి. సడన్గా ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చిందటండి. అది కామం దృశ్యామయ సర్వా విశ్వస్తా రావణ స్త్రియ నహి మే మనసాకిం చేద్వైకృత్యముపపద్యతే. పురుషులు ఎవరు లేరు కాబట్టి, అంటే పరపురుషులు ఎవరు లేరు కాబట్టి ఇష్టం వచ్చినట్లు పడుకున్న రావణుని భార్యలందరినీ కూడా నేను గుచ్చి చూశాను. ఇలా స్త్రీలు ఉంటారని ఆయన ఎప్పుడూ అనుకున్నాడండి. కానీ చూశాడు. ఇవన్నీ చూశాను కాబట్టి నా మనసుపై ఆ విధమైన ముద్రలు ఏమీ పడలేదు కదా అని ఒకసారి అనుకున్నాంటండి. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటే మనసును బట్టే కదండి ఇంద్రియాలు ప్రవర్తిస్తూ ఉంటాయి. నా మనసుకు ఏ విధమైన వికారాలు అంటలేదు. సీతమ్మ తల్లి ఆడవారు కాబట్టి ఆడవాళ్ళలోనే వెతకాలి తప్ప మగవాళ్ళలో కాదు కదా. సో నేనేం తప్పు చేయట్లేదు అని మనసులో భావించి ముందుకెళ్తున్నాను. అంటే నా మనసు పైన ఏ విధమైన ముద్రలు పడలేదని భావించి ముందుకెళ్తున్నాడు అనుకోండి. ఇక్కడ మనం ఒకటి చెప్పండి, ఇది దేహము, దేహంలోనే ఒక మనసు ఉందండి. ఈ దేహం ఇదే దేహంతో తల్లిని, చెల్లిని, పిల్లని, భార్యని అందరినీ కౌలుగించుకుంటాం. కానీ ఇక్కడ మారేది మనసే, దేహము కాదు. అర్థమైందండి? అందుకే అంటూ ఉంటారండి, ఇంద్రియాలు ఎంత ప్రకోపించినా మనసును నియంత్రించుకోగలిగితే అందరూ కూడా హనుమంతుల వారే అవుతారు. ఎవరైతే మనసుని జయించగలరో వాళ్ళు ఈ ప్రపంచాన్ని జయించగలరు, పర్వతాలని పెకలించగలరు, సాగరాన్ని నిరోధించగలరు, వాయువేగాన్ని కూడా నియంత్రించగలరు, అగ్నిని చల్లార్చగలరు. ఇవన్నీ కూడా మనసుని జయించిన వాళ్ళు సాధించగలరు. ఇవన్నీ కూడా హనుమంతుల వారు నిజంగానే చేసి చూపారు. కన్ను చూసిన మనసు దాన్ని అనుసరించలేదు. మనసు పవిత్రంగా ఉన్నందువల్ల ఇంద్రియాల వ్యాపారం వల్ల ఏ విధమైన మాలిన్యము నాకు అంటలేదు అని తృప్తి చెందారండి హనుమంతుల వారు. ఆంజనేయ స్వామి వారు ముందుకి కదిలారు. అలా చూసి అద్భుతమైన సుందరాంగులందరినీ చూసేటట్టండి, రావణి భార్యలందరినీ చూసేటండి, అతిలోక సౌందర్యవతులైన అందరినీ చూశాడు. చూసి సీతమ్మ వారి జాడ కనబట్టలేదు. హనుమంతుల వారు విపరీతమైన నిరాశ నిస్పృహలకు లోనయ్యాడంటండి. ఏ విధంగా హనుమంతుల వారు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు మనం తదుపరి ఎపిసోడ్లో చూసుకుందామండి. ప్రియమైన ఆత్మబంధువులారా, సమయాభావం వలన ఈ ఎపిసోడ్ని ఇక్కడితో
ముగిస్తున్నాను. రామ 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 శ్రీరామ రామ 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 రామ. ఓం తత్సత్.